అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంటు ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండా, అఫీషియల్గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేయడమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఎందుకు అడుగుతున్న మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది. మన ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది, జీవో నంబర్ 8. ఈ జీవో కూడా ప్రజలకు మీ అందరికీ కూడా అందుబాటులో పెడతా. ఈ జీవోలో ఏం చెప్పింది ప్రభుత్వం అంటే, ఎనర్జీ ఏ హయ్యర్ షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ అలాటెడ్ టు TGRPDCL. హయ్యర్ షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ అలాటెడ్ టు TGRPDCL. అంటే ఏంది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్. సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దున సూర్యోదయమైన 7 గంటలకు అట్లా సోలార్ పవర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? సూర్యాస్తమయం అయ్యే 5-6 గంటలకు సోలార్ పవర్ ఆగిపోతుంది. అంటే రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు, మంచినీటి పథకాలకు ఇవన్నీ TGRPDCL కింద ప్రభుత్వం పెట్టేసింది. మరి TGRPDCLకి ఏ కరెంట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్ ఇస్తా అంటుండు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పింది ఈ జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రంలో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో స్పష్టంగా చెప్పింది. అందుకే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు అడుగుతా అని చెప్పు నీకు దమ్ముంటే. చెప్పు నీకు దమ్ముంటే. ఈ జీవో ఏం చెప్తుంది? రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అన్నావు. దీనికి TGRPDCLకు రెన్యూవబుల్ ఎనర్జీ అలాట్ చేస్తా అంటున్నావు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే 8-9 గంటలకు మించిన కరెంటు రేపు రాష్ట్రంలో రైతులకు రాదు. ఇది నేను ఉత్తగా నోటి మాటనో ఆరోపణో చేయడం లేదు. ఇది నీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇరుకోడు పక్కన హనుమంతపల్లి అని ఒక ఊరు ఉంటుంది. హనుమంతపల్లి పోతే ఏముంటుంది? బాయిల కాడనే ఊరది. ఇంటెనకనే బాయి, ఇల్లు, బాయి గడ్డ మీదనే ఇల్లు ఉంటుంది, ఇంటి పక్కనే బాయి ఉంటుంది. రైతులు ఏం చేస్తారు? అక్కడ చాలామంది ఇంటెనక పొద్దుగాలు లేచి బాయి కాడ పని చేసుకుంటారు,
ఇంట్లో ఉంటారు. కొంతమంది ఆ బావి పక్కనే ఓ పౌల్ట్రీ కూడా వేసుకుంటారు, చిన్న షెడ్ వేసుకుంటారు, 500 కోళ్ళదో 1000 కోళ్ళదో వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఆర్పీడీసీఎల్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా? బావి కాడ కరెంటు పోతే ఒకరికి ఫోన్ చేయాలి, ఇంటికాడ కరెంటు పోతే ఇంకొకరికి ఫోన్ చేయాలి. రేపు ఆ బావి గడ్డకు నేను ఇల్లు కట్టుకుంటా, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటా, నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే ఏమవుతుంది తెలుసా? రేపు లేలే మేము ఇయ్యం, ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఇస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఎస్పీడీసీఎల్ ఏమంటాడు? నీ బావి కాడ ఉన్న కరెంటు పోలు కరెంట్ ఏదైతే ఉందో అది నాది కాదు, అది ఆర్పీడీసీఎల్ది. నేను నీకు ఇంటికి మీటర్ ఇవ్వాలంటే ఇరుకోడ్ సబ్స్టేషన్కి వెళ్ళి 12 పోల్లు పడతాయి, ఆ 12 పోల్లకు పైసలు కట్టు, వైర్కు పైసలు కట్టు, వేయడానికి అవసరమైన పైసలు కడితేనే నీ ఇంటికాడ కనెక్షన్ ఇస్తా అంటాడు. అంటే డబుల్ లైన్లు వేసుడు, పోల్లు కూడా ఎక్కువ పడతాయి రైతుల పొలాలలో. ఇప్పుడు బావికాడ కనెక్షన్ ఉంది ఆల్రెడీ కరెంటు, దానికే ఇవ్వచ్చు కదా. రేపు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆర్పీడీసీఎల్ రైతులకు మాత్రమే ఇస్తుందట, ఇంటికి ఇవ్వాలంటే ఎస్పీడీసీఎలోడో ఎంపీడీసీఎలోడు ఇవ్వాలి. లేదు బావికాడ ఒక పౌల్ట్రీ పెట్టుకున్నా అంటే ఎస్పీడీసీఎలో ఎంపీడీసీఎలో ఇవ్వాలి. లేదు మా పసుపు పండించే రైతులు పసుపును ఉడకబెడతాము అంటే లేలే ఇది దీని కింద ఉడకబెట్టద్దు, ఎస్పీడీసీఎల్ కరెంట్ తీసుకో అంటాడు. చెరుకు పట్టాలి, చెరుకు నేను తిప్పాలి, గానుగ తిప్పాలంటే ఎస్పీడీసీఎలో కనెక్షన్ ఇవ్వాలంటాడు. అంటే ఆ ఎస్పీడీసీఎలో ఏమంటాడు? నీ బావికాడ నా కరెంట్ లేదు, నేను ఊరి నుంచి నీ ఇంటికాడ పెట్టుకునే ఇల్లు, బావికాడ కట్టుకునే ఇల్లుకు కానీ బావికాడ కట్టే పౌల్ట్రీకి ఎన్ని పోల్లు పడతాయో ఆ లెక్క కడితేనే పైసలు కడితేనే రేపు ఇస్తా అంటాడు. ఈజ్ ఇట్ నాట్ నేషనల్ వేస్ట్? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ వేస్ట్? పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా ఇది? ఆల్రెడీ కరెంటే ఉండే, సపరేట్గా దానికి కనెక్షన్ ఇవ్వక ఇప్పుడు 3వ కంపెనీ పెట్టి నువ్వు ఆడ బావికాడ, ఇప్పుడు లంబాడి వాళ్ళు, మా గిరిజనులు, గోండులు, కోయలు, ఎస్టీలు అంతా కూడా బాయిలకానే ఉంటారు, బాయిలకానే ఇల్లు కట్టుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నట్టు? ఇలా రైతుల మీద ప్రజల మీద భారం పడుతుంది, రేపు వినియోగదారుల మీద భారం పడుతుంది. సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని 65 రోజులైనా రైతు బంద్ ఎగబెట్టింది నువ్వు కాదా? అసలు నువ్వు ఎన్ని అబద్ధాలు? అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోనివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా, పుట్టుక బీఆర్ఎస్లోనే చావు బీఆర్ఎస్లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పుటకో పార్టీ మారుతావు, ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడేది? నైతికతకు నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు నీకు. అసలు నీ ఇంటి పేరు మార్చుకో, యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి నువ్వు. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నావు నువ్వు. ఒకవైపు జియో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే నీకు నీ ఆర్పీడీసీఎల్కు ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంటు పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. చిల్లర మాటలు మానుకో, చిల్లర బుద్ధి నీది, చిల్లర ఆలోచనలు నీది, పార్టీలు మారే గుణం నీది. నీతి నిజాయితీ విలువలతో కూడిన మేము.